నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. కువైట్కు కొన్ని విమానాలు నడుపుతూ ఉన్నట్లయితే తెలిపింది. ఎవరైతే విదేశాలలో చిక్కుకున్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ దేశానికి తీసుకుని రావడానికి లిమిటెడ్ విమానాలు నడుపుతూ ఉన్నట్లయితే కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ సౌదీ అరేబియా మీదుగా కువైట్కు తిరిగి రావాలనుకునే కువైట్ పౌరుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు కువైట్ ఎయిర్వేస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో జాబితా చేయబడిన గమ్యస్థానాలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పి ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లతో లేదా కొత్త బుకింగ్లు కూడా చేసుకోవచ్చని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ విమానాల రిజిస్ట్రేషన్ మార్చి 6, 2026 వరకు తెరిచి ఉంటుంది. మరిన్ని వివరాలు కోరుకునే కువైటీ పౌరులు కువైట్ ఎయిర్వేస్ను 171171 ఫోన్ ద్వారా లేదా స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ కనపడుతూ ఉంది. ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పేసి ఈ విమానాలు హిత్రో, మునిచ్, మిలాన్, ఇస్తాంబుల్, కైరో, మాంచెస్టర్, బార్సిలోనా, ప్యారిస్, సబిహా, గోకెన్, మనీలా మరియు అమ్మన్ వంటి అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తాయని చెప్పి, కాబట్టి ఎవరైనా కువైట్కు రావాలనుకునే కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గమ్యస్థానాలకు మీరు చేరుకొని అక్కడ నుంచి విమాన టికెట్లు కువైట్కు బుక్ చేసుకుంటే మేము మిమ్మల్ని సురక్షితంగా సౌదీ అరేబియా మీదుగా కువైట్ దేశానికి తీసుకొని వస్తామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లోని పలు స్థానిక మీడియాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ తొందరగా ఓపెన్ అవ్వాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.